చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భారత్ బలం ముందు పాకిస్తాన్ ఎందుకు పనికిరాదు? ఈ విషయం మనకే కాదు, ప్రపంచం మొత్తానికి తెలిసిందే. మన సైనిక బలగంలో సగం కూడా లేని పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాల్లో దేనికి పనికిరావు. ప్రస్తుతం ప్రగల్భాలు పలుకుతున్న పాక్ యుద్ధం అంటూ వస్తే పరారవటం ఖాయం. అయితే పాకిస్తాన్ కి ఒక బలం ఉంది, అదే ఆత్మాహుతి దళం. ఈ దళం అత్యంత ప్రమాదకరమైన దళం. ఈ దళం పాక్ నిఘా వ్యవస్థ ISI కనుసన్నల్లోనే నడుస్తుంది. పాక్ మాజీ సైనిక అధికారులు, మాజీ సైనికులు ఈ దళాలకు నాయకత్వం వహిస్తున్నారట. కొంతమంది జిహాదీలు, లష్కరే-తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి పాక్ మాజీ సైనికులు, సైన్యంలో కీలక పదవుల్లో పనిచేసిన ఉన్నత స్థాయి అధికారులు ఈ దళాలను తయారు చేశారట. దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ దళాన్ని ఎలా మట్టుబెట్టాలి, ఆ దళాన్ని నామరూపాలు లేకుండా ఎలా చెయ్యాలి, ఆ దళంలోని వాళ్లను ఎలా చంపాలి, మళ్ళీ పుట్టకుండా, మళ్ళీ అలాంటి ఆలోచన చెయ్యకుండా ఆ దళాన్ని ఎలా తుడిచిపెట్టాలి అని భారత్ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ప్రత్యేక నిఘా పెట్టి డేటా అనాలిసిస్ చేస్తోంది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఇలాంటి క్యాంప్స్ చాలా ఉన్నాయట. ఈ క్యాంపుల్లో ఎంతమంది ఇలాంటి టెర్రరిస్టులు ఉన్నారు, ఎంతమంది ఆత్మాహుతిదారులను పాకిస్తాన్ తయారు చేసింది అనేది ఇప్పుడు భారత్ నిఘా పెట్టింది. పుల్వామా అటాక్ తర్వాత భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కూడా ఇలాంటి శిబిరాలు, దళాలపైనే. ఇది జరిగి 6 ఏళ్లు అవుతూ ఉండటంతో మళ్లీ పాక్ ఆర్మీ ఇలాంటి ప్రమాదకర దళాలను తయారు చేసే శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా భారత్ కు సమాచారం వచ్చిందట. పాక్ పై యుద్ధం మొదలు పెడితే ఈ ఆత్మాహుతి దళాల అటాక్ ఎలా ఉంటుంది? ఈ దళాలు కాశ్మీర్లోకి, ఇండియాలోకి ఇప్పటికే ఏమైనా ప్రవేశించాయా, భారత్లో ఆశ్రయం పొందుతున్నాయా అనేది కూడా భారత్ తీవ్రంగా పరిశీలిస్తోంది. 2019లో పుల్వామా దాడిలో 40 మంది CRPF సిబ్బందిని బలిగొన్న లష్కరే-తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిధులు అందిస్తూనే ఉందని ఓ నివేదికలో బయటపడింది. ఈ సంస్థలు పాకిస్తాన్ భూభాగం అంతటా విస్తరించి ఉన్న శిబిరాల్లో శిక్షణ పొందుతున్నాయని వారు తెలిపారు. రాడికలైజేషన్, ఆయుధ శిక్షణ మరియు ఆత్మాహుతి మిషన్ తయారీకి కేంద్రాలుగా వీటిని మాజీ పాకిస్తాన్ సైనికులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేని పాకిస్తాన్ ఇలాంటి దళాలను ఉపయోగించుకుని భారత్ను దొంగచాటుగా దొంగ దెబ్బ కొట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయంలోనూ తీవ్రంగా ఆలోచిస్తున్న ఇండియా ఆ దిశగా ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.